హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, బెటర్ గార్డ్స్ అదేనండి. కాకరకాయలు ఈ విధంగా ఉప్పు పసుపుతో బాయిల్ అవుతున్నాయండి. ముందుగా పైన పాయింట్స్ లాంటి పీల్స్ అన్నీ తీసేసి ఉప్పుతో వాష్ చేసి ఉప్పు పసుపు కర్డ్ అండ్ టర్మరిక్ పౌడరు అన్నీ మిక్స్ చేసి వాటర్తో ఈ విధంగా బాయిల్ చేసుకుందామండి. వీటితో ఇప్పుడు మనం టేస్టీ అండ్ హెల్తీ కర్రీ తయారు చేద్దామండి. అంతా వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇక నెక్స్ట్ ఈ విధంగా కాకరకాయలు పొడి పొడిగా రెడీ అయ్యాయండి. వీటిని మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఆరాక. ఇక నెక్స్ట్ బాండ్లీలో పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసామండి. ఇక పెద్దల్లిపాయ పీసెస్ అండి, ఒక పెద్ద సైజు పెద్దల్లిపాయని కట్ చేసి వాష్ చేసి ఆ పీసెస్ ఈ విధంగా ఈ ఫ్రై అవుతున్న కర్రీ లీవ్స్ అండ్ పోపు మసాలా సీడ్స్లో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన ఆనియన్ పీసెస్ చక్కగా ఫ్రై అయ్యాయండి ఆయిల్తో. ఇక నెక్స్ట్ ఇందులో ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందామండి. కోకో పౌడర్ 2-3 చిన్నుల్లి రేఖలు అన్నీ మిక్స్ చేసి యాడ్ చేసామండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. అన్నీ ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసి వేరే ప్లేట్లోకి యాడ్ చేసుకుందామండి. ఇక నెక్స్ట్ ఈ బాండ్లీలో మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బాయిల్ చేసిన కాకరకాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసి ఫ్రై చేద్దామండి. హై ఫ్లేమ్ మీద ఈ పీసెస్ని ఫ్రై చేద్దామండి. చూస్తున్నారు కదా, మన కాకరకాయ పీసెస్ ఏ విధంగా ఫ్రై అయ్యాయండి. కొద్దిగా పూర్తిగా ఫ్రై అవ్వకుండా కొద్దిగా అటు ఇటుగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న కోకో పౌడర్ అండ్ ఆనియన్ పీసెస్ పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. ఈ పేస్ట్ని యాడ్ చేద్దామండి. అన్నీ చక్కగా మిక్స్ చేద్దామండి మీడియం ఫ్లేమ్ మీద. ఇక ఇప్పుడు మనం ఉప్పు కారం హెచ్చు తగులు సరి చూసుకోవచ్చండి. ముందు కాకరకాయని ఉప్పుతో బాయిల్ చేసాం కాబట్టి మనం పెద్దల్లిపాయ పీసెస్లో కూడా ఉప్పు కారం యాడ్ చేసాం కాబట్టి మన టేస్ట్ని సరిపడా ఉప్పు కారం ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇక దాదాపుగా మన ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ప్లీజ్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.